ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. రైతులు అధైర్యపడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వెంట ఉందని అభిమతించారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి శాంపల్లి తాండా గ్రామాలలో రైతుల పంట పొలాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎవరు కూడా అధైర్యపడొద్దని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి నియోజకవర్గంలోని రైతుల పంట పొలాలు దెబ్బతిన్నాయని, అదే రోజు తక్షణమే వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించామని, కానీ ప్రతిపక్ష బీజేపీ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులు కష్టాల్లో ఉంటే తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పారు. ఘటన జరిగిన కొన్ని రోజులు కూడా కాకముందే బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, రైతులు బాధల్లో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి వేలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రంలో మరెక్కడా లేవన్నారు. ఇదిలా ఉంటే పంట నష్టం విషయమై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించినట్లు తెలిపారు. తప్పకుండా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దాదాపు 2000 పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి, దర్పల్లిలోని రాముడుగు, దమ్మనపేట తండాలో, సిరికొండ మండలాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులు అధైర్యపడకుండా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పోలీసాని శ్రీనివాస్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, పార్టీ నాయకులు మునిపల్లి పెద్దసాయిరెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, సర్పంచ్లపురం మండల అధ్యక్షుడు వాసుబాబు, ఉమాజీ నరేష్, హనుమాన్లు, రామచంద్ర గౌడ్, శ్యామ్సన్, అంబర్ సింగ్, శాంపల్లి తాండా సర్పంచ్ మమతా, రాహుల్ సింగ్, వివిధ గ్రామాల సర్పంచ్లు పోతి ప్రభాకర్, గోవర్ధన్, మాజీ సర్పంచ్లు నామదేవ్, భూష సుదర్శన్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరే మీరే ఫోన్ పెట్టుకోండి. కొంచెం వెడల్పుండండి సార్, అందరూ కాసిన్ బలా బాగా ఏడుస్తున్నారు పొద్దున మిషన్ వచ్చేది తెలుసా? రేపు పొద్దున్న వచ్చేది, రేపు ఆదివారం మొత్తం మిషన్ చెప్పిన చూడొచ్చు. రైతుల దగ్గర ఏదైతే భారీ చేందని కూడా దానికి ఊతకచ్చే భారీ అంతా కూడా కింద పడ్డ పరిస్థితి అన్ని కూడా పరిశీలించారు లోకల్ నాయకులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి మొన్న 4వ తారీఖు నాడు అది మధ్యరాత్రి ఈ చేతికొచ్చిన పంటలు మొత్తం కూడా అకాల వర్షం వల్ల, గాలి దుమారం వల్ల, అంటే చేతికొచ్చిన పట్టు కాబట్టి చాలా సన్న రకాలని, కొన్ని దొడ్డు రకాలని ఎక్కువ పంట వరి నష్టమైంది. మరి ఆ రోజు పడిన వడగండ్ల వానకు పంట భారీగా నష్టం జరిగింది. స్పెషల్గా ఇప్పుడు డిచ్పల్లి మండలంలో
సుద్దాపల్లి, తర్వాత ఈ సాంపల్లి తాండాలు, ఇటు మళ్ళీ సుద్దులం వైపు దర్పల్లి మండలంలో రామడుగు, ఏది గోవిందపల్లి, దమ్మనపేట తాండాలు ఇవన్నీ కూడా మేరియా తాండా, బేలియా తాండా, అటు మళ్ళీ సిరికొండ మండలంలో తాటిపల్లి, పాకాల ఇవంతా కూడా మొత్తం కలిసి మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2000 పైచీలకు ఎకరాలు వరి ధాన్యము అంటే చెప్పుకొచ్చిన పంట టోటల్గా ఆల్మోస్ట్ 100% అని చెప్పచ్చు. సో డ్యామేజ్ అయింది. ఇట్లా ప్యాచెస్గా డ్యామేజ్ అయింది ఎక్కడెక్కడైతే వర్షాలు. జిల్లా వ్యాప్తంగా కూడా బోధనలో, తర్వాత మన వర్ణి ఏరియాలో కొంచెం, తర్వాత ఆర్మీ ఏరియాలో కొంచెం, మొత్తం మీద ఒక 12,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. దీంట్లో ప్రాణ నష్టం కానీ, తర్వాత ఆస్తి నష్టం కానీ, ఆస్తి అంటే ఇప్పుడు ఇల్లు కూడుకోవడం కానీ, ఇంకా పశువుల సంపద కానీ ఏమాత్రం ఏం డ్యామేజ్ కాలేదు. కాకపోతే స్పెషల్లీ సుద్దాపల్లి ఏరియాలో 15 ట్రాన్స్ఫార్మర్, ఒక 15-20 ట్రాన్స్ఫార్మర్లు కూడా, తర్వాత ఒక 150 పోల్స్ వరకు కూడా 6 ఫుట్లో వాళ్ళు రిస్టోరేషన్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడక్కడ ఏంటంటే పంట పొలాల మధ్యన ట్రాన్స్ఫార్మర్లు ఉండడం వల్ల కొంచెం తీసుకురావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ మేము 4-5 టీములు వర్క్ చేస్తున్నాయని చెప్పి అధికారులు చెప్తాము. ఈ అగ్రికల్చర్ మాత్రం ఆల్రెడీ అంచనా అయిపోయింది. ప్రతి ఎకరం కౌంట్ చేయమని చెప్పినాం. రైతు ఎక్కడెక్కడైతే మనకు కంప్లైంట్ ఇస్తాడో అది చూసి, ఏమైందంటే ఒకసారి తక్కువ డ్యామేజ్ అయినాక కూడా దాన్ని రికార్డ్ చేసాం అనుకోండి, లేదా వాళ్ళు వడ్లమ్మడానికి కష్టమవుతుంది మనం. అట్లా దాని గురించి మనము మోర్ దెన్ 50% ఉన్నదానికే మనము కన్సిడర్ చేసేటట్టు మరి సీరియస్గా ప్రతి ఎకరం ప్రతి రైతు దగ్గర కంప్లైంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇదంతా నివేదికలు కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జరిగిన నష్టాన్ని కూడా మనం అప్పుడు భరించి 18 కోట్లు మన జిల్లాకి ఇచ్చినాం 2023-22లో. అది మనం ఎలక్షన్ తర్వాత మనం ఇచ్చినాం. 24లో మనం ఇచ్చినాం. 25లో మొన్న వర్షాకాలం పంట కూడా నష్టపోయింది. కూడా వరదలు రావడం వల్ల, చెరువులు తెగిపోవడం వల్ల జరిగిన నష్టాన్ని కూడా 18 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ ఇప్పుడు ట్రెజరీలో డిపాజిట్ అయినాయి. సో కాబట్టి మనం రైతులను 100% విధాలుగా ఆదుకుంటున్నాం. సరే, ఇది దురదృష్టవశాత్తు అనుకోని కారణాల మరి ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ పంట నష్టం జరిగింది. దానికి ఎవరైతే పంట నష్టం జరిగిందో రైతులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి కోరుకుంటారు. గతంలో 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినాము. మరి ఈసారి అంతే ఉంటుందా, ఇంకెక్కువ అవుతుందా, అది మరి కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటిస్తాం. నేను ఒకటైతే ముఖ్యంగా ఖచ్చితంగా రైతులను ఆదుకోవడం మాత్రం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందనే మాట నేను చెప్పదలుచుకున్నా. దీంతోపాటు ఈ ప్రతిపక్షాలు వచ్చినాయి ఎన్ని అంటే ప్రకృతి నష్టం జరిగింది. స్వయాన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హెలికాప్టర్లో పర్యటించినటువంటి ఖమ్మం, నల్గొండ, కోదాడ, ఈ వరంగల్ జిల్లాలలో అప్పుడు ఆయన వచ్చి ప్రకటించినటువంటి కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ప్రజలను, రైతులను మోసం చేసి వాళ్ళు పెట్టిపోయిన అంటే చెప్పిన బకాయిలు వాళ్ళు ఇవ్వకుంటే మేము వచ్చినాక, ప్రభుత్వం వచ్చినాక 24లో మేము ఇచ్చాం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తలేదు, మొద్దు నిద్రపోతున్నాయి. ఇవాళ 4వ తారీఖు నాడు మధ్యాహ్నము మిడ్ నైట్ వర్షం పడితే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు 10 గంటలకే వాళ్ళు రంగంలో దిగారు. సో అన్ని విధాలు ఎలక్ట్రిసిటీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, పంట అంచనా అయింది, రెవెన్యూ వాళ్ళు కూడా అంత అంచనాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా అలర్ట్గా ఉంది, అంచనాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న త్వరలోనే తప్పకుండా. అంటే నేను ఏమంటున్నా, వాళ్ళు చేయలే కానీ మరీ ఆతృత పడి 24 గంటలు కూడా కాలేదు, ఎమ్మెల్యే రాలేదని ఒకటి మాట్లాడుతుంది, ఒకడేమో రైతులను తీసుకుపోయి బీజేపీ నాయకులను తీసుకుపోయి ఆ కలెక్టర్ దగ్గర ధర్నా. అరే పాపం వాళ్ళు రైతులు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు బాధపడుతుంది. ఇక్కడ అమ్ముందని చూడండి, వాళ్ళ పంట ఖరాబ్ అయిందని బాధపడుతుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. రైతులు పంట నష్టపోతే దానికి రాజకీయమే, దేవునితోనే రాజకీయమే. ఏది శవాల మీద పేర్లు ఏరుకునే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పండి, బీజేపీ వల్ల మీకు ఏమన్నా సిగ్గు శరం ఉంటే మీరు రైతులకు ఏం చేసారో చెప్పండి. మోడీ ప్రభుత్వం 12 ఏళ్ళు అయింది కదా. ఇవాళ తెలంగాణలో అమలుపరుస్తున్నటువంటి రైతు సంబంధించినటువంటి స్కీమ్లు ఏదైతే ఉందో, పంట ఏది మన భరోసా, పెట్టుబడి భరోసా కానీ, అదేవిధంగా మరి బోనస్ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇవాళ మేము డోర్ స్టెప్లో రైతు కళ్ళాల దగ్గర పోయి పంటలు కొంటా ఉన్నాం. 600 సెంటర్లు మన నిజామాబాద్ జిల్లాలో స్టార్ట్ చేస్తే, మన 250 సెంటర్లు మన నిజామాబాద్ రూరల్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రైతుకు బోనస్ ఇచ్చిరా? ఎక్కడైనా పంట పొలాల దగ్గర పోయి పంటను కొన్నారా? ఇవాళ కొంటున్నారా వాళ్ళు? మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో
ఎక్కడైనా పెట్టుబడి రైతు భరోసా ఇచ్చిరా? ఎక్కడైనా రైతుకు ఉచిత కరెంట్ ఇస్తున్నారా? బీహార్, గుజరాత్లో ఇస్తున్నారా? వాళ్ళు కూడా ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నారంటే, కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. కొంచెం మనం ఒక అంచనా వేసి పంపిస్తే ₹1 వచ్చిందా సెంట్రల్ గవర్నమెంట్? ఎందుకు మాట్లాడాలి? ఎంపీలు దేని కోరుకున్నారు? గడ్డి కదా అనుకున్నారా? ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అంటే వాళ్ళకి నైతిక హక్కు కాదు కదా, అసలు ఏ మాత్రం హక్కు లేదు రైతు. అసలు రైతుకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చిందే బీజేపీ. 6,000 మంది ప్రాణాలు తీసుకొని ఎక్కడైనా కూడా నేను చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, భారతదేశ చరిత్రలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో చట్టాన్ని తీసుకొచ్చి చట్టము 2 సభలలో బిల్లు పాస్ అయినాక రైతులకు క్షమాపణ చెప్పి వాపస్ తీసుకున్నటువంటి చరిత్ర ఎక్కడ ఉన్నదా? ఈ 75 ఏళ్ళ భారతదేశ చరిత్ర అది ఓన్లీ బీజేపీ, మోడీ గారి ప్రభుత్వంకే చెందుతుంది. అది ఎంత సిగ్గుచేటు. పార్లమెంట్లో పెట్టిన బిల్లు నువ్వు వాపస్ తీసుకుంటావు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రైతులకు క్షమాపణ చెప్పంటే నువ్వు ఎంత దుర్మార్గం. 6,000 మంది రైతులను పుట్టగొట్టుకుని మీరు కాదా? నల్ల చట్టాలు తెచ్చింది మీరు కాదు? వచ్చింది వాడితే అది అసత్యం అయిపోతుంది, నిజం అయిపోతుందా? ఈ చిల్లర రాజకీయాలు వద్దు. ఈ చిత్తశుద్ధి ఉంటే మీరు ఫైట్ చేయండి, రైతుల గురించి ఫైట్ చేయండి, తప్పలేదు. మీరు మీ సమస్యను ప్రభుత్వం తీసుకురండి. అందుకని ఈ పనికి వాళ్ళ చిల్లర రాజకీయాలు పనిచేయండి అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 600 సెంటర్లు ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం మేము. అలాంటి ఇవాళనే నేను 4-5 సెంటర్లు స్టార్ట్ చేస్తున్నాను మామూలుగా. అన్ని కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా 650 సెంటర్లు, మన దగ్గర 250 సెంటర్లు. దాంట్లో మేజర్గా ఫ్యాక్ట్ సొసైటీల ద్వారా కొన్ని, తర్వాత కొన్ని ఇంద్ర మహిళా క్రాంతి ఐకేపీ వాళ్ళ ద్వారా కొన్ని IDCMS ద్వారా, ఇంకా కూడా రైతులు ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంది, మాకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది మాకు ఉన్నదంటే తప్పకుండా అక్కడ కూడా ఇంకా ఎక్స్ట్రా సెంటర్ వేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇలా వరి కొనుగోలుకు మొత్తము అంటే లారీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది, గిన్నీ బ్యాగ్స్ వచ్చినాయి, సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే మరి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా పంట అంతా రాలే కదా. సో కాబట్టి ఇవాళ నేనే ఇనాగరల్గా అరుగులో మక్కల కొనుగోలు కూడా, ఇవాళ మక్కల కొనుగోలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము మక్కలు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము ఒక క్వింటాల్కు 500-600 రూపాయలు నష్టపోయిన. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతుల పట్ల. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఏదో రైతులను రెచ్చగొట్టి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే అది కాని పని అది. ఎందుకంటే రైతులు 100% కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీయే రైతులను ఆదుకునేది. ఇలా ప్రాజెక్టు కట్టింది ఎవరు? రైతులకు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చి 2004 నుండి ఇస్తున్నాం. వీళ్ళు మాట్లాడి మాకు రైతుల గురించి, వ్యవసాయం గురించి చెప్పే అవసరం లేదు. కాబట్టి ఇలాంటి చిల్లర పనులు మానుకోమని చెప్తాం.